ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళు పార్టీలు మారుతున్నారు కదా, రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఈ అవినీతి పరులు వాళ్ళ అవినీతిని దాచుకోవడానికి పార్టీలు మారుతారు. ఏ అధికారంలో పార్టీ ఉంటే ఆ అధికారం. ఒక దానం నాగేంద్ర గురించి నేను మాట్లాడను, అన్ని పార్టీలు మారారు వీళ్ళంతానా. బాబు మోహన్ గారి మీద ఒక్క అవినీతి ఆరోపణ ఉందా? హరిప్రసాద్ గారి మీద ఒక్క అవినీతి ఆరోపణ ఉందా? చీఫ్ సెక్రటరీ దానమయ్య, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ రోసయ్య గారి మీద ఒక్క అవినీతి ఆరోపణ ఉందా? కోర్ కమిటీ లీడర్స్ ఇక్కడ ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, మీరు కాంగ్రెస్ పార్టీని ప్రిన్సిపల్స్ విడిచిపెట్టి, రావు గారు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పార్టీలో చేరారు. బీజేపీని విడిచిపెట్టి బాబు మోహన్ గారు చేరారు. బీఆర్ఎస్ని విడిచిపెట్టి ఈ నేతలు చేరుతున్నారు. ఒక్కరి మీదైనా అవినీతి ఆరోపణ ఉందా? చూపించండి. నా మీద కానీ వారి మీద కానీ. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయం. మార్పు రావాలి. ఆ మార్పు మీరే తేవాలి, మనమే తేవాలి. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు అని చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? అంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వేరే పార్టీలు పెట్టి ఇట్లాంటివి చెప్తున్నారు. నాకు తెలుసు కనుక చెప్తున్నా. అంటే లోక్సభ ఎన్నికల తర్వాత నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయని అందరికీ తెలుసు. సో అవి జరగకుండా ఉండాలి అంటే 10 ఎంపీలు తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి.